ఎజ్రా గ్రంథాన్ని మనం వెంబడి వచనం ధ్యానం చేస్తూ మొదటి అధ్యాయాన్ని 2 భాగాలు చేశాం. అది సాధారణంగా ఒకే భాగం చేయాలి, కానీ మన అందరికీ అర్థమయ్యేదానికి నేను దాన్ని 2 ముఖ్య భాగాలు చేసి, ముఖ్య భాగాల్లో ఒక భాగం వివరించడం జరిగింది. తర్వాత 2వ భాగాన్ని ఈరోజు వివరించడానికి మనం సిద్ధపడి ఉన్నాం. ఆల్రెడీ ఒక భాగం అయిపోయి 2వ భాగం యూట్యూబ్లో అక్కడ నేను ఎన్నో భాగం అని పేరు కూడా పెట్టి రాస్తా ఉన్నాను. మీరు మళ్ళీ ఒకసారి చూసుకుంటే మీకు బాగా అర్థమవుతాయి. 2వ భాగానికి ఏం పేరు పెట్టారంటే లోపడుట, ప్రజలు లోపడుట అని 2వ భాగానికి పేరు పెట్టడం జరిగింది. అక్కడ నేను రాశాను, లోబడిన ప్రజలు. ఎవరికి లోబడ్డారు వీళ్ళు, మనం ఎవరికి లోబడ్డారు అనే విషయాన్ని ఈరోజు 3 భాగాలు చేసి, దాంట్లో 3 భాగాలు చేసి లోబడిన ప్రజలు ఎంతమంది, లోబడని వారికి ఏమి జరిగింది, అదే రీతిగా ఇక అర్పణ అంటే ఏంటి, లోబడని వారిని రాజు ఎలా పురుగొలిపాడు, అంటే ఎలా ఉత్సాహంగా వారిని నడిపించాడు. తర్వాత శేషబర్జర్ అంటే ఎవరు, మీరు ఇప్పుడు 5వ వచనం కాడి నుంచి 11వ వచనం చదువుతాం. మీరు చదివితే నేను చెప్పిన పాయింట్ అని దాంట్లో ఉన్నాయి. చూద్దాం. ఎజ్రా గ్రంథము మొదటి అధ్యాయము 4వ వచనం కాడి నుంచి చదువుతాం. మైక్ తీసుకొని అందరూ వినేట్టుగా చదవండి. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణలు గాక ఆయా స్థలములలో వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించును. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీను పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసును దేవుడు ప్రేరేపించెను వారందరూ వారితో కూడుకొని వచ్చి యెరూషలేములో ఉండు యెహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి. మరియు వారి చుట్టూనున్న వారందరూ స్వేచ్ఛగా అర్పించినవి కాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్త్రములను ఇచ్చి వారికి సహాయం చేసి మరియు నెబుకద్నెజరు యెరూషలేములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి యందుంచిన యెహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరెషు బయటికి తెప్పించెను. పారసీకపు దేశపు రాజైన కోరెషు తన ఖజానాదారుడైన మిత్రదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతియగు షెబ్బాజరు చేతికి అప్పగించెను. వాటి యొక్క లెక్క 30 బంగారపు పళ్ళెములను 1000 వెండి పళ్ళెములను 29 కత్తులను 30 బంగారు గిన్నెలను 410 వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను 1000 ఉండెను. బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీ 5400 బబులోను
శేషువచ్చెలు బబులోను చెరలో నుండి విడిపించిన వారితో కూడా కలిసి వీటన్నిటిని యెరూషలేమునకు తీసుకొని వచ్చాడు. చాలు. నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఇందులోనే ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి నేను వివరించుకుంటా వెళతాను. మొదటిగా రాజు ఆజ్ఞ అని పోయిన వారం ధ్యానం చేశాం. ఆ రాజు ఆజ్ఞలో కొనసాగింపుగానే మళ్ళా ఈరోజు రాజు ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఏమని ఇస్తా ఉన్నాడని ఆల్రెడీ మనం ధ్యానం చేశాం కాబట్టి మళ్ళా దీనికి కొనసాగింపుగా ఉంటుందని మళ్ళా దాన్ని నేను వివరిస్తున్నాను. ఏమని ఆజ్ఞించాడు అంటే ఇశ్రాయేలుకి లేదా బబులోను చెరలో ఉన్నటువంటి 12 గోత్రాల వారికి దండోర ఒకటి విధించి, ఇశ్రాయేలులారా, ఇదిగో మీకు దావీదు మహారాజు కుమారుడైన సొలొమోను కట్టినటువంటి మందిరాన్ని బబులోనీయులు సామ్రాజ్యం వచ్చి దాని అంతటిని తగలబెట్టేసి నాశనం చేసేసింది మీరు చేసినటువంటి అవిధేయత వల్ల. కాబట్టి మిమ్మల్ని దేవుడు చెరకప్పగించాడు. అప్పగించినటువంటి మిమ్మల్ని మరలా దేవుడు బయటికి తీసుకురావాలని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మీరు తప్పు చేశారు కాబట్టి తప్పు చేసిన వారితో పని చేయించుకోడు కాబట్టి ఇప్పుడు నన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. ఆయన ఏమైనా ఇశ్రాయేలుగా యూదుల్లో నుంచి వచ్చినటువంటి వాడా లేదా 12 గోత్రాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన కాదు. ఒక అన్యుడిని దేవుడు ప్రేరేపించి నా చేత మందిని కట్టించాలని నా మనసుని ప్రేరేపించాడు. కాబట్టి ఇప్పుడు మీకు చెప్తా ఉన్నాను నేను ఏమని, ఇశ్రాయేలు 10 గోత్రాల వల్ల మీరు బబులోను చెరను విడిచి నాతో పాటుగా వస్తే మనం వెళ్ళి యెరూషలేముకు వెళ్ళి మందిరాన్ని కట్టించుకుందామని చాటింపు వేశాడు. చాటింపు వేస్తాననే ఇక్కడ 2 రకాల ప్రజలు ఉన్నారు. 2 రకాలంటే మీరు అర్థం చేసుకునేదానికి ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకోకండి. అక్కడ 2 రకాల ప్రజలు అంటే బబులోను చెరలో స్థిరపడినటువంటి వారు బబులోను చెరని విడిచి దేవుని కోసం యెరూషలేముకు వెళ్ళేవారని అర్థం చేసుకోవాలి. 2 రకాల ప్రజలు అని నేను అక్కడ రాశాను. ఈ 2 రకాల ప్రజలని ఎలా అర్థం చేసుకోవాలంటే మనం బబులోను చెరలో ఉన్నటువంటి వారిని వదిలింది వాళ్ళు ఒక గుంపు. బబులోను చెరని విడిచి ఇప్పుడు ఎజ్రాతో కూడా లేదా జెరుబ్బాబెలుతో కూడా లేదా కోరేషుతో కూడా యెరూషలేముకు బయలుదేరడానికి పూనుకున్నటువంటి వారే 2 గుంపులు. వీళ్ళని 2 గుంపులుగా తయారు చేశాను. నేను క్లియర్గా రాస్తున్నాను మీకు అక్కడ. లోబడిన వారు అంటే ఎవరు లోబడ్డారు? ఎప్పుడైతే రాజు ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞకి వెంటనే రెస్పాండ్ అయ్యారు. రెస్పాండ్ అయ్యి అయ్యా మేము వస్తామన్నారు. ఎవరెవరు? మనం ఇప్పుడే చదువుకున్నాం. ఎవరెవరు? 3 గోత్రాల వారు ముందుకొచ్చారు. ఎవరెవరు చదవండి ఒకసారి. చదువు చూడమ్మా. అప్పుడు యూదా పెద్దలను బెన్యామీను పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనసును ఇక్కడ ఏం చెప్పినాడు? 3 పేర్లు మాత్రమే లిఖించబడ్డాయి. కొరవాడి పేర్లు ఎందుకు లిఖించబడలేదు అనే ప్రశ్న మీకు రావచ్చు. నేను దానికి కూడా జవాబిస్తాను మీకు. ఇక్కడైతే అన్ని దొరకవు, కానీ మనం నేర్చుకుంటే తప్పక బైబిల్ని అధ్యయనం చేస్తే తప్పక మనకు కొత్త విషయాలన్నీ కూడా దొరకాలి అంటే బైబిల్ని మనం ఖచ్చితంగా అధ్యయనం చేయాలి. నేను ఇక్కడ 2 రకాల ప్రజలు రాశాను. వాళ్ళలో లోబడిన వారు మొదటిగా ఎవరెవరయ్యేవాడు అంటే బెన్యామీను, లేవీయులు, తర్వాత ఎవరు? ఇంకొక గోత్రం ఏంటి? యూదా గోత్రం. ఈ 3 గోత్రాల వారు ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఎందుకంటే దేవుని ఆత్మీయులు బాగా తెలుసు. దేవుని మందిరము కట్టాలి అంటే వీళ్ళే చాలా ప్రాముఖ్యులు. ఇంకెవరికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు. యెహోషువతో లేదా మోషేతో దేవుడు వీళ్ళ 3కి మాత్రమే చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. వీళ్ళు తప్ప ఇంకెవరు నా పని చేసేదానికి లేదు. వీళ్ళలో ఉన్నవారు మాత్రమే పని చేయాలి. ఏ పని చేయాలి? మందిరాన్ని కట్టాలి, విప్పాలి.
మందిరము ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయలుదేరిన తర్వాత వాడికి స్థిరంగా ఒక మందిరం లేదు. దావీదు మహారాజు పరిపాలనలో కూడా మందిరం లేదు. అప్పుడు వాడి మందిరం ఎక్కడ ఉంది? బయట ఉంది, గుడారంలో లేదు. అది చిన్న గుడారం వేసి బయట పెట్టారు కానీ దానికి మందిరం కట్టలేదు. ఆ మందిరంలో దాన్ని పెట్టలేదు. అంటే వీళ్ళు ప్రయాణం అయ్యే ఆ ప్రాంతంలో మేఘము ఇశ్రాయేలీయులను ఎలా నడిపించింది? దేవుని మేఘం బయలుదేరితే వీళ్ళు తట్టా పుట్టా సర్దాల్సిందే. ఒకవేళ మేఘం ఆగిపోయింది అంటే ఇక కదలగొండి. ఆ మేఘం ఎప్పుడైతే రన్ అవుతుందో అప్పుడు వీళ్ళు బయలుదేరాలి. అలా ఉంది సిస్టమ్. అలాంటప్పుడు దేవుని మందిరం ఆగతా ప్రయాణం చేస్తా బయలుదేరుతా ఉంది. ఆ బయలుదేరే సమయంలో వీళ్ళకి మందిరం ఒక దగ్గర స్థిరంగా కట్టుకోలేదు. ఎందుకని? వీళ్ళు చాలవలసినటువంటి గమ్యస్థానానికి చేరితేనే అక్కడ కట్టుకుంటారు. ఎందుకంటే అది కదల్చబడదు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? లేవీయులు, బెన్యామీను, యూదా ఈ ముగ్గురు దేవుని పని కోసంగా అచ్చంగా నియమించబడినటువంటి వ్యక్తులు. వీళ్ళు ఈరోజు ఈ అరణ్య మార్గంలో బయలుదేరిపోయే ప్రాంతంలో ఇక్కడ ఆగిందనుకో మేఘం, ఒక 10 రోజులు కదలేదనుకో, ఈ 10 రోజులు వీళ్ళు బలు అర్పించకుండా ఉండకూడదు దేవునికి. ఈ 10 రోజులు చాలా బలులు ఉన్నాయి. ఆ బలులు కూడా ఒక రోజు మనం దేవుని చిత్తమైతే మనం నేర్చుకుందాం. వాళ్ళు బలి అర్పించాలి, తర్వాత వచ్చి ప్రార్థన చేయాలి, వాళ్ళు అన్ని చేయాలి. అదొక క్రమం, వాళ్ళకి దేవుడు నియమించినటువంటి క్రమం. ఆ క్రమంలో ఇప్పుడు దేవుని మందిరాన్ని ఇక్కడ కట్టేది ఈ రోజు ఈ ఊరు కట్టారు. 10 రోజులు బాగాలేదనుకోండి దేవుని మేఘము. ఆ 10 రోజులు ఉదయము సాయంకాలం వాళ్ళు బలి అర్పించాలి. ఉదయము సాయంకాలం జాగ్రత్తగా ఉంది. ఈ ఉదయము సాయంకాలం అనేదానికి యేసు ప్రభు దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి మనం. యేసు ప్రభువును సిలువ ఎన్ని గంటలకు వేశారు? ఉదయం 9కి మాత్రమే వేశారు. ఏమి 6 గంటలకు ఇచ్చేదా? ఇదంతా దేవుని యొక్క ఉద్దేశం. ఎవరైనా కూడా బలి అర్పించాలంటే ఉదయం 9 గంటల నుండి 10 గంటల లోపు మాత్రమే బలి అర్పించాలి. ఆ తర్వాత బలి అర్పించకూడదు. దాన్ని రావు కాలంగా మార్చేశారు మనోళ్ళు. వింటున్నారా? రావు కాలాలు వచ్చాయా? దేవుడు అన్ని మంచి కాలాలు పెడితే రావు కాలం ఎక్కడి నుంచి వచ్చింది? మనం పెట్టుకున్నాం ఇది. ఎందుకని? యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రజలు ఆ రోజు బలి ఎప్పుడు అర్పిస్తున్నారు అంటే ఉదయం 9 నుండి 10:30 లోపు, ఈ 1:30 గంటల లోపు మాత్రమే వాళ్ళు బలు అర్పించేసి దేవాలయాన్ని మూసేసి మళ్ళా సాయంకాలం 5కి చేస్తారు. ఇది ఇశ్రాయేలీయుల యొక్క ఆనవాయితీ. వాడికి ఒక పద్ధతి ఉంది, వాడికి ఒక క్రమం ఉంది. మనకు క్రమం లేదు, మనకు క్రమమే ఉండదు. కానీ వాళ్ళకి శిక్ష. మరి శుక్రవారం ఉదయం దాకా ఎందుకు ఇది పెట్టారు ఆయన అంటే ఎప్పుడు పడినప్పుడు వాడు ప్రాణం తీరు బలి, ఎప్పుడు పడినప్పుడు చంపే మనిషిని. దానికి ఒక టైం, దానికి ఒక నియమం అలా ఉంటుంది. అయితే ఇప్పుడు యేసు ప్రభువు ఉదయం 9 గంటలకు సిలువ వేయబడ్డాడు. ఎప్పుడు చచ్చిపోయాడు ఆయన? సాయంకాలం 3 గంటల దాకా బ్రతుకున్నాడు. ఒక మనిషికి అది సాధ్యమా? నన్ను జాగ్రత్తగా వినాలి. ఒక మనిషికి అది సాధ్యమా? ఉదయం 9 గంటలకి ఎర్ర టెండలో నీళ్లు లేకుండా సిలువ వేయబడినటువంటి వ్యక్తి, ఉన్నంత గాయాలతో ఉన్నటువంటి వ్యక్తిని ఉదయం 9 గంటలకి సిలువ ఎక్కిస్తే సాయంకాలం 3 గంటల దాకా బ్రతుకుంటాడా? ఇంకేం ఆధారం కావాలి యేసు ప్రభు దేవుడు అనేదానికి? ఎవరినైనా ఒక మనిషిని తీసుకురండి, యేసు ప్రభునైతే తల మీద కిరీటం పెట్టారు, ఒళ్ళంతా ఆ యొక్క కొరడాతో కొట్టి గాయాలైపోయినాయి, నెత్తులు కారుతా ఉంది, ఒళ్ళంతా గాయాలు, తల మన చేతుల్లో చీరలు కొట్టాడు, కాళ్ళలో చీరలు కొట్టాడు. చీరలు కొట్టారంటే కనీసం అంత బెచ్చమైనా పడి ఉంటుంది. ఈ బెచ్చం కూడా ఎంత నెత్తులు పోతుంది మనిషికి? అవును కదా? నేను ఊరికే ఒక్క నరం తప్పిస్తాను పేరుతో కాదని వాదిస్తా ఉన్నారు ఈరోజు మనుషులు. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక మనిషి లేదా ఆయన ఒక ప్రవక్త. క్రైస్తవులే ప్రవక్త అంటున్నారు, ఆయన మనిషి అంటున్నాడు. ఆయన దేవుడు అని బైబిల్ చెప్తా ఉంటే లేదు ఆయన ఒక ప్రవక్త, ఆయన ఒక మనిషి అని చెప్తా ఉన్నాడు.
ఒక మనిషికి ఎలా సాధ్యం? ఉదయం 9 గంటలకు వేయబడిన సిలువ, మధ్యాహ్నం 3 గంటలకు లాస్ట్ ఒక కేక కొట్టి ప్రాణాన్ని దేవుడికి అప్పగించాడు. అలా జరుగుతుందా? చరిత్రలో ఎక్కడా లేదు ఇలాంటి ఆధారం. అందుకని ఆయన దేవుడు అని పరిగణించబడింది. క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అని ఎందుకు పెట్టబడ్డారంటే బలమైన కారణం ఇదే. పెట్టేవాడు నా ఇంట్లో ఉన్నవాళ్ళు ఇవ్వాల్సిందని అర్థమైందా? వీళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి ఆచరణ అది. మీరు సంపాదించిన దాంట్లో 10వ వంతు నా మందిరంలో ఇవ్వాలి. అది మీరు తినకూడదు. దాన్ని మనం మరాఠీ గ్రంథంలో పోయి చూస్తే అది ఏమంటారంటే మీరు నా డబ్బుల్ని దొంగిలిస్తున్నారు అంటారు. అంటే ఇస్తున్నారా? ఇవ్వడం లేదు. ఇప్పుడు దశభాగాలు అప్పుడు కూడా మానేశారు. ఇప్పుడు ఇవ్వడం లేదు, అప్పుడు ఇవ్వడం లేదు. అందుకని ఆయన ఏమంటారంటే నా సొమ్ముని మీరు దొంగిలిస్తా ఉన్నారు. ఆ దొంగతనాన్ని కూడా ఎక్కువ రేపు ఏం చేశారయ్యా అంటే మొదటి గుంపు నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఈ మొదటి గుంపు ఏం చేసిందంటే వీళ్ళు సంపాదించిన సంపాదన అంతటిని కూడా ఎత్తుకొని మందిరం కట్టేదానికి బయలుదేరి ప్రయాణం అయ్యేది అనే మాటను చూడండి. యెజ్రా గ్రంథంలో వీళ్ళు ప్రయాణం అయ్యేది అనే మాట దొరకచ్చు. దొరికిందా? ఇప్పుడు ఎవరు ప్రయాణం అయ్యారు? 3 గోత్రాల వారు మాత్రం ముందుకొచ్చారు. ముందుకొచ్చింది ఎవరై అంటే ఈ 3 గోత్రాల వారే. ఈ 3 గోత్రాల వారు వచ్చి వీళ్ళకి కలిగినటువంటి సంపద, వీళ్ళకి ఏమేం కావాలా? అక్కడికి యెరూషలేము మందిరం కట్టాలంటే ఏమేమి కావాలి? వీళ్ళకి కొంచెం ధనం కావాలి, కొంచెం డబ్బులు కావాలి. ఎందుకంటే వస్తువులన్నీ కొనాలి. వీళ్ళు ఇప్పుడు ఆల్రెడీ బానిసల్లో ఉన్నారు కాబట్టి ఈ బానిస బ్రతుకుల్లో సంపాదించిన సంపాదనంతా తీసుకున్నారు. పశువులు తీసుకున్నారు, బంగారు తీసుకున్నారు, వెండిని తీసుకున్నారు. దానికి కావాల్సినటువంటి సంపద అంతటిని వీళ్ళ దగ్గర ఉన్నదంతా తీసుకొని బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఇది లోబడిన వారి యొక్క ఉద్దేశం. ఇక లోబడిన వారు ఎన్ని గోత్రాలు ఉన్నారు? ఇంచుమించుగా మొత్తం 12 గోత్రాలు కదా. ఈ 12 గోత్రాల వారు ఉన్నారు ఎక్కడ? పార్సీకు దేశపు రాజైన కోరేషు చెరలో ఉన్నారు. కోరేషు వీళ్ళని ముందు అషూరుని జయించి ఆ తర్వాత బబులోనియుని జయించి ఇప్పుడు కోరేషు పరిపాలన కింద ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు కోరేషు మనసుని దేవుడు ప్రేరేపించి మీరు మందిరం కట్టుకోపోండి అని అన్నాడు. అప్పుడు బయలుదేరిన వాళ్ళ సంఖ్య ఇంచుమించు 50,000 మంది. ఇశ్రాయేలు మొత్తం బయలుదేరింది. ఇది మొదటి ప్రయాణం. ఈ మొదటి ప్రయాణంలో 50,000 మంది బయలుదేరారు. ఈ 50,000 మంది వీళ్ళే అనుకోబాకండి. వీళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా ఈ 3 గోత్రాల వారే నేను చెప్తున్నాను నువ్వు అని అనుకోబాకండి. వీళ్ళలో కూడా కొంతమంది వీళ్ళకి కనెక్ట్ అయ్యి వీళ్ళలో నుంచి వీళ్ళ ఇరువురులో నుంచి ఒక 50,000 మంది వచ్చారు. ఇక ఇక్కడ కొంతమంది ఈ బబులోను సామ్రాజ్యంలో బాగా సంపాదించుకొని ఇళ్ళు, తర్వాత రకరకాలైనటువంటి పొలాలు, అన్ని గొర్రెలు కానీ ఏదైనా కూడా ఆ రోజు సంపదంతా వీళ్ళు బాగా స్థిరపడ్డారు కాబట్టి వీళ్ళు పోయేదానికి మనసు ఒప్పుకోకపోయినా దేవుని ప్రేరేపణకి, రెండవది రాజు ఆజ్ఞకి వీళ్ళు వెంటనే లోపడ్డారు. లోబడి వీళ్ళకు కలిగినటువంటి సంపద దాంట్లో బంగారం, చాలా మంది బంగారం ఇస్తారా? ఎవరైనా వేసారా బంగారం? దేవుని మందిరంలో బంగారం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు. కానీ వాడైతే బంగారం వేశారు, వాడైతే ఎండి ఉపకరణాలు వేశారు, డబ్బులు వేశారు, పశువులు కూడా ఇచ్చారు. ఎందుకు పశువులు? ఖచ్చితంగా సాయంకాలం బలి అర్పించాలి. బలి అర్పించాలి అంటే ఖచ్చితంగా పశువులు కావాలి. అందుకని వీళ్ళు అన్ని ఇచ్చారు. అయితే ఇక్కడ పోనటువంటి వారు పొయ్యేవాడిని పురుగులిపోయారు. మీరు వెళ్ళండి, మేము కూడా ఇస్తాం డబ్బులు, పోయి కట్టండి, తర్వాత కావాలంటే మళ్ళా వస్తాం మేము అని చెప్పి ఈ 2 భాగాలలో కలిసి 50,000 మంది బయలుదేరి. ఇది మొదటి భాగం.
మొదట్లో ఏ లోబడిన వారు, ఏ లోబడకుండా పోకుండా యెరూషలేముకు పోకుండా ఆగిపోయినటువంటి వారు కూడా స్వేచ్ఛగా వాళ్ళు అర్పణలు అర్పించారు. స్వేచ్ఛగా అంటే ఏంటి? పాలువారి గురించి కూడా నేను చెప్పేశాను. పోయేవారు అంటే లోబడిన వారు వెళ్తారు, వీళ్ళు వెళ్ళేవారు, వీళ్ళు యెరూషలేముకి పోకుండా ఆగిపోయేవారు. వీళ్ళిద్దరూ కలిసి ధనాన్ని ఇచ్చారు, పశువులు ఇచ్చారు, బంగారాన్ని ఇచ్చారు. మీరు వెళ్ళి యెరూషలేముకి వెళ్ళి మందిరం కట్టమని బయలుదేరేది. ఇది మొదటి భాగం. ఎంత దూరం, ఎన్ని రోజులు ప్రయాణం అనేది మీకు నేను ముందుకు పోయే కొద్ది నేను వివరిస్తాను. అయితే ఇశ్రాయేలీయులకి దేవుడు కొన్ని నియమాలు చెప్పనన్నా దశంభాగం ఇవ్వాలి, అది యెహోవా సొమ్మనగా. వాటికి 2-3 వచనాలు చదవడం. లేవియాకాండం చూద్దాం, కొన్ని మాటలు చూసి మనం వెళదాం. అర్పణలు ఇవ్వాలి కదా వీళ్ళు, అదే స్వేచ్ఛగా ఇచ్చే అర్పణలు, కానుకలు రమ్మను. వాటిని లేవియాకాండం 27వ అధ్యాయం 30వ వచనం. త్వరగా చదవండి, సమయము 10:30 వస్తా ఉంది. చూడండి ఏం రాస్తున్నాడంటే ఇక్కడ, భూధాన్యములో గాని, వృక్ష ఫలములోనేమి, చెట్లకు కాల్సినటువంటి ఫలములో గాని, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును. ఒకడు తాను చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన యెడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. చూడు ఏం చెప్తున్నాడు, ఒకవేళ ఇవ్వలేకపోతే ఇంకా 5 భాగాలు కలపాలంట. ఇష్టానుగా సంపాదించావు. ఉదాహరణకి మనం వరికోత కోసాము, వరికోత కోసిన తర్వాత ఒక 50,000 మన ఇంటికి వచ్చిందనుకో, 50,000 ఎంత ఇవ్వాలి దేశం భాగం మనం దేవునికి? వరికోత కోస్తేనేనా? కాదు, నువ్వు పని చేసినా సరే వారం రోజుల నుంచి మనం కానుకలప్పుడు ప్రార్థన చేస్తుంటాం. పోయిన వారం నుండి ఈ వారం దాకా సంపాదించిన సంపాదనలో వాళ్ళు చాచిన ప్రతి హస్తాన్ని 30 60 100 ఫలింపజేయమని చెప్తున్నాం కదా. దానికే ఇది. ఎందుకు ఫలింపజేయాలంటే మీరు ఇస్తేనే అక్కడ ఇంకా చూద్దాం. ఆయన 30వ వచనం దాకా చదువుతాడు. నేను 30వ వచనం దాకా చదువు. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్టమగును. ఒకడు దాన్ని చెల్లింపవలసిన దశమ భాగములలో దేనినైనను విడిపింపగోరిన యెడల దానిలో 5వ వంతు దాన్ని కలుపవలెను. గోవులలోనేమి, ఏంటంట? గోవులు, ఆవులలోనేమి, గోవులలోనే గాని గొర్రె మేకలలోనే గాని కోళ్ళ కింద నడుచుచున్న వాటిలో దశమ భాగము ప్రతిష్ట భావము. చెప్పాను కదా, ప్రతిష్ట భావం. అదే ఇక్కడ నేను ఏమని రాశాను, దాన్ని అర్పణ అని రాశాను. ఈ అర్పణ అంటే ఏంటి? ఎన్ని ఉన్నాయి అర్పణలు? ఉన్నాయా? అయినా దేవునికి అర్పణలు ఇవ్వాలి. ఎన్ని రకాల అర్పణలు ఉన్నాయి తెలుసా ఎవరికైనా? 6 రకాల అర్పణలు ఉన్నాయి. 3 కాదు, 6 రకాల అర్పణలు ఉన్నాయి. బలులు కూడా చాలా రకాలు ఉన్నాయి. అర్పణలు చాలా రకాలు ఉన్నాయి. అందులో ఇక్కడ కోరేషు మాట్లాడింది 2 రకాల గురించి మాట్లాడాడు. 2 రకాల అర్పణల గురించి మాత్రమే మాట్లాడాడు. నేను 6 అర్పణలు ప్రభుత్వం అయితే మళ్ళా ఒక రోజు ఈ అధ్యాయంలోనే ముందుకు మీకు నేర్పించడానికి నేను సిద్ధపడతాను. 6 రకాల అర్పణలు ఉన్నాయి. ఈ 6 రకాల అర్పణలు ఏంటేంటో ఒకసారి నేను చదివి వినిపిస్తాను. అవి మీకు సందర్భం వచ్చినప్పుడు మాత్రమే నేను చెప్పేదానికి సిద్ధపడతాను. ముందు ప్రాణార్పణం. 1 ప్రాణార్పణం, 2 స్వేచ్ఛార్పణం. అంటే మనసులో కుళ్ళుకోకుండా ఇవ్వాలి. దేవుని సన్నిధికి ఇచ్చేటప్పుడు ప్రాణార్పణం ఇవ్వాలి. 2వది ప్రాణార్పణం అంటే మీరు కాదు తల్లి, మీరు అనుకునే పశువులు మనం చెప్పుకున్నాం ఇప్పుడు, వాటిని ప్రాణానికి సంబంధించి ఏదైనా, అది చిన్న పావురం కానించి ఏదైనా మీరు ఇవ్వచ్చు. తర్వాత 2 స్వేచ్ఛార్పణ, 3 ప్రతిష్టార్పణ. ప్రతిష్ఠ చేస్తాం మన సంఘంలో. ప్రతిష్టార్పణ, భోజనార్పణ,
మనం దేవుని మందిరంలో ఏదైనా మనకు ఒకవేళ ఏదైనా అన్ని అనుకూలంగా ఉంటే మనం ఏం చేస్తాం? అయ్యా నేను భోజనం పెట్టిస్తానని చెప్తాను కదా, ఇది భోజన అర్పణ. రెండోది కృతజ్ఞత అర్పణ. 5 కృతజ్ఞత అర్పణ. 6 నుంచి అంగీకరింపని అర్పణ. అంగీకరింపని అర్పణ. ఈ అర్పణ గురించి నేను ఒక రోజు మాట్లాడతాను, దీన్ని పక్కన పెడతాను. వీటిలో రెండింటి గురించి మాత్రమే మాట్లాడుతున్నాడు ఎవరు? కోరేషు రాజు. ఏంటి అంటే స్వేచ్ఛ అర్పణం. దీన్ని మాత్రం నేను క్షుణ్ణంగా వివరించడానికి అర్పణ 2 రకాలు, అవి అర్పణ అంటే ఏంటి కూడా మీకు వివరించడం జరిగింది. ఇప్పుడు స్వేచ్ఛ అర్పణం అంటే ఏంటి అంటే మనసు పూర్తిగా ఇవ్వాలి. మనసు పూర్తిగా ఇవ్వకపోతే నేను ఏదైనా మీకు డౌట్ ఉంటే నన్ను అడిగి నేను చెప్తాను. మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి, ఏమి ఇబ్బంది మళ్ళీ చెప్తాను. ఇప్పుడు సిలోకి వచ్చాము. ఇప్పుడు ఈ సిలో స్వేచ్ఛార్పణ అంటే ఏంటి? మనసు పూర్తిగా ఇవ్వడమే స్వేచ్ఛార్పణ. సరే, కొన్ని వచ్చిన చూద్దాం. నేను సంఖ్యాకాండం 15వ వచ్చింది. స్వేచ్ఛార్పణ అంటే ఏంటి, దానికి నిర్వచనం చెప్తా ఉన్నాను. మనసు పూర్తిగా కల్మషం లేకుండా మీ హృదయంలో అబ్బా 10,000 ఇవ్వాలి దేవునికి అని అనుకోకుండా ఇవ్వడమే స్వేచ్ఛ అర్పణ అంటారు. అదే కదా చెప్తున్నాడు ఇక్కడ. ఏం చెప్తున్నాడు? 4వ వచనంలో 3వ లైన్లో చెప్తున్నాడు, స్వేచ్ఛార్పణలుగాను ఆయా స్థలములో వారు తమ యొక్క నివసించే వారికి వెండి బంగారు వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేసింది అని ఉంది. అదే ఇక్కడ స్వేచ్ఛార్పణ గురించి మాట్లాడుతున్నాం. చూద్దాం, చదువు. 15వ అధ్యాయం, సంఖ్యాకాండము 15వ అధ్యాయం 3వ వచనం. యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలో దానికే గాని గొర్రె మేకలలో దానికే గాని దహన బలిగానైనను బలిగానైనను తెచ్చి రొక్కుబడి చెల్లించగలిగే స్వేచ్ఛార్పణ. ఏమన్నా స్వేచ్ఛార్పణ మనకు. అదే 29వ అధ్యాయం చూడండి. మళ్ళా అదే పుస్తకము సంఖ్యాకాండము. ఇశ్రాయేలులో పుట్టిన వాడే గాని వారి మధ్య నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనా పాపం చేసిన యెడల వానికి మీకును విధి ఒక్కటే ఉండవలెను. 29 ఎక్కడ చదివినా? 29వ అధ్యాయం సంఖ్యాకాండం 29వ అధ్యాయం 39వ వచనం. సార్ నేను చెప్పడం వచ్చిన చెప్పలేదు కాబట్టి అది పొరపాటు. చూద్దాం. 29వ అధ్యాయం 39వ వచనం. మీ మొక్కుబడులను మీ స్వేచ్ఛార్పణలను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ ప్రాణార్పణములను మీ సమాధాన బలులను కాక వీటికి నియామక కాలము యందు యెహోవాకు అర్పింపవలెను. ఏం చేయాలంట? దానికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలోనే వారి ఎప్పుడు పెట్టినప్పుడు మళ్ళీ ఇచ్చేదానికి కుదరదు. ఇదొకటి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి గమనిద్దాం. అక్కడికే మీరు మీ దహన బలులను మీ దశమ భాగములు ప్రతిష్ఠార్పణములుగా మీరు చేయి. నైవేద్యములను మీ మొక్కుబడులను అర్పణములను మీ స్వేచ్ఛార్పణలను మీరు ఎక్కడ ఇవ్వాలంట? పశువులను మీరు ఎక్కడ ఇవ్వాలంట? స్వేచ్ఛగా ఇవ్వాలి. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఇస్తే దానివల్ల మీరు ఆశీర్వాదము అనుభవించరు అనేది మనకు క్లారిటీగా తెలుస్తాం. ఇంకా కొన్ని వచనాలు నేను చెప్తాను, మీరు రాసుకోండి, మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. 16వ అధ్యాయం అదే ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 10వ వచనము. అలాగే 23వ అధ్యాయము 23వ వచనము. ఈ వచనాన్ని ఒకసారి చదువుతారా? 23 చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయం 23వ వచనం. మీ పెదవుల నుండి బయలుదేరిన మాటలు. చూడండి ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం. మనకు భయం లేదంటే కారణం ఏంటంటే పాపం వాడికి ఇలాంటివి తెలీదు. ఏదో వింటారు, వినేసి వచ్చేస్తారు, ఏముందని అనుకుంటారు. చూడండి నోటి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తా ఉన్నాను దేవుడికి. చదువునే. మీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొనుటకు
నెరవేర్చుకొని నీ దేవుడైన యెహోవాకు మొక్కుకున్న ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము అర్పింపవలెను. స్వేచ్ఛగా అర్పించాలి. మనం తొందరపాటులో నేను దేవునికి అది చేసేస్తాను, దేవునికి ఇది ఇచ్చేస్తాను అని అనుకుంటే అవి ఖచ్చితంగా మీ లెక్కలోనే రాసి ఉంటాయి. అవి ఎప్పటికైనా నేను చచ్చిపోతే ఎవరు ఆడైనా తెచ్చాల్సిందే, చచ్చిపోయిన తర్వాత అయినా కూడా దానికి లెక్క కట్టాల్సిందే. అందుకని తొందరపాటు ఎవరు కూడా ఆ నిర్ణయాన్ని తీసుకోవాలి. దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం ఆయన చెప్పేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు కానుకల విషయంలో మాట్లాడుతున్నాను, దశమ భాగం విషయంలో మాట్లాడుతున్నాను. అవి ఎలా ఇవ్వాలంట? ఇవ్వడం ప్రాముఖ్యం కాదు, ఎలా ఇవ్వాలో చెప్తున్నాను ఇక్కడ. మీరు ఇచ్చేది ఎలా ఇవ్వాలా? మనస్ఫూర్తిగా ఇవ్వాలి, కుళ్ళుకుంటూ ఇవ్వకూడదు, దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తున్నాడు ఇక్కడ. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 14వ వచనం చదవండి, రాసుకోండి. మీరు రాసుకోండి, ఇంటికి చదవండి, సమయం లేదు. అదే రీతిగా ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనము రాసుకుంటున్నారా? ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం, 3వ అధ్యాయం 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనం, 7వ అధ్యాయం 16వ వచనం, 8వ అధ్యాయం 28వ వచనం రాసుకున్నారు. మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము, 3వ అధ్యాయము 5వ వచనము, 7వ అధ్యాయం 16వ వచనము, 8వ అధ్యాయము 28వ వచనం. కీర్తన గ్రంథము చివరి మాట, ఈ మాట చదవండి. స్వేచ్ఛగా ఇచ్చేవాడిని నేను కూడా ముగింపులోకి వచ్చేసాను, త్వరగానే ముగిస్తాను. కీర్తన గ్రంథము 119, 108వ వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. మనం ఎలా ఇస్తున్నాం? దేవునికి అసలు ఇస్తున్నామా, ఇవ్వలేదా అనేది, ఇవ్వకపోతే ఏమవుతుందో కూడా క్లారిటీగా నేను మీకు చెప్పను, కానీ నేను చెప్పను. చూద్దాం. 108వ వాక్యం నేను ఎన్నో వచ్చి 119వ అధ్యాయము 108వ వాక్యం. యెహోవా అబ్బా ఏంటంట? నా నోటితో చెప్పినటువంటి స్వేచ్ఛార్పణలను అంగీకరించు, నీ న్యాయ విధులను నాకు బోధింపు. అప్పుడు వస్తుంది ఆ స్వేచ్ఛ. ఆ ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో అప్పుడే వస్తుంది ఆ స్వేచ్ఛ ఇచ్చేదానికి. లేకపోతే స్వేచ్ఛ రాదు, రానీదది. ఓకేనా? ఇంతటితో ఈ యొక్క స్వేచ్ఛార్పణ కూడా అయిపోయింది. ఎక్కడ దాకా వచ్చేసాము? ఇక్కడ దాకా వచ్చేసాము. ఇప్పుడు ఈ పాయింట్ చూస్తున్నాం. దీంట్లోనే స్వేచ్ఛార్పణం అనేది నేను రాయలేదు ఇక్కడ, ఇది ఇక్కడ అయిపోయింది. ఇక్కడ పోతే లోబడిన వారిని పురుగొల్పుట. ఎలా పురుగొల్పుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు? ముందుగా దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, సేవ నుంచి ఎక్కిపోయినా ఇబ్బంది లేదు, కానీ సేవ చేయాలనుకున్న వాళ్ళని వెనకగానే లాగేసావు అంటే భయంకరమైనటువంటి పాపం అది. వీళ్ళు ఇప్పుడు ఐగుప్తులో వీళ్ళు కూడా బాగా కట్టుకున్నారు, బాగా సంపాదించుకున్నారు, అయినా వాటిని విడిచిపెట్టి వెళ్ళేదానికి సిద్ధపడ్డారు. వీళ్ళు ఒరే బాగుంటున్నా మీరు అన్నగా అనలేదు. పోండి మీరు, మేము వెళ్ళాలంటే మీ వెనకొస్తాం, మీరు వెళ్ళండి, మేము కొంత సొమ్మిస్తాం, మీరు పోయి కష్టపడండి, మందిరాన్ని కట్టండి, ఈ లోపల మేము కూడా వస్తాం. దాదాపు 3 ప్రయాణాలు జరిగాయి. మొదటి ప్రయాణము ఎవరు తీసుకొచ్చారండి? చెరుబ్బాబేలు తీసుకొచ్చాడు. చెరుబ్బాబేలు 50,000 మందిని తీసుకెళ్ళాడు. రెండవ ప్రయాణంలో ఎజ్రా ఎంతమంది తీసుకొచ్చాడంటే 2,000 మందిని తీసుకెళ్ళాడు. అర్థమైందా? మూడవ ప్రయాణంలో వీళ్ళు ఫ్రీగా వెళ్ళిపోయారు. నెహెమ్యా అనే విన్నాను, దీనికి సరైన. ఈ మూడవ ప్రయాణంలో నెహెమ్యా తీసుకొచ్చాడు కొంతమందిని అనేదే చరిత్రలో ఉన్నటువంటి ఆధారం. 3 ప్రయాణాల్లో వచ్చేసారు యెరూషలేముకి. యెరూషలేములోకి వచ్చి యెరూషలేములో మందిరం కట్టేసి మళ్ళా పనులు స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇక్కడ దాకా అయిపోయింది. ఇకపోతే రెండో పార్ట్, లోబడినటువంటి ప్రజల్ని పురుగొలిపాడు. ఎలా పురుగొలిపాడు అంటే
మీరు మేము వెళ్ళలేకపోయినా మీరు వెళ్ళండి అని చెప్పి పంపించారు. ఇది ప్రయాణం అయ్యి ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దేవాలయం కట్టడానికి ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం దాదాపు 1000 కిలోమీటర్లు. ఆయన బబులోను నుంచి యెరూషలేముకి దాదాపు 1000 కిలోమీటర్లు. ఈ 1000 కిలోమీటర్లు నడిచి రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 4 నెలలు పట్టింది వాళ్ళకి. ఇశ్రాయేలుకి ఈ 4 నెలలు నడిచేవాడు ప్రయాణం చేశారు. వాళ్ళకి కలిగిందంతా గుర్రాల మీద, గాడిల మీద, రకరకాలైనటువంటి పశువుల మీద వేసి వాళ్ళు 1000 కిలోమీటర్లు దాదాపు 4 నెలలు ప్రయాణం అయ్యారని బైబిల్లో ఉంది. అర్థమైనా? 4 నెలలు ప్రయాణం చేసి ఈ 4 నెలల మార్గ మధ్యలో ఎంత కష్టపడి ఉంటారు పాపం. సుఖంగా ఉన్నటువంటి వారు ఎంత కష్టపడి ఉంటారో ఒకసారి ఊహించండి. మరి యేసు ప్రభుని నమ్ముకోక ముందు చాలా సుఖంగా ఉంటాం మనం కూడా. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఇక్కడ పాస్టర్ ఏం చెప్తాడంటే, ఇక ఆయన ప్రసంగం ఏమి పట్టుకున్నప్పుడు మాత్రమే మీరు ఈ రీతిగా సిద్ధపడతారు. పట్టుకున్నప్పుడు ఎవరు కూడా సిద్ధపడరు. వీళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి ఆ మార్గ మధ్యలో 4 నెలలు నడిచి వాళ్ళకు చెప్పులు అరిగిపోతాయి. ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో కష్టాలు, వీటన్నిటినీ వాళ్ళు ఫేస్ చేసుకుంటూ దేవుని మందిరాన్ని కట్టాలని బయలుదేరి. మరి మనకుందా? దేవుని మందిరానికి పోవాలని మనకి ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుంది. దేవుని మందిరానికి వెళ్ళాలి కాబట్టి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. శనివారం రోజు మనకు ప్రారంభం అవ్వదు, శుక్రవారం రోజు ప్రారంభం అవ్వదు. కానీ వీళ్ళు 4 నెలల ప్రయాణం ఈ మందిరాన్ని కట్టారు. మనమైతే 9 గంటలకే రేపు పోదామని, రేపు ఆదివారం పోదామని అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారో చూడండి. ఇకపోతే ఈ మధ్యలో ఒక ఆయన ఉన్నాడు, నెబుకద్నెజరు. ఈయన ఏం చేశాడంటే సొలొమోను కట్టినటువంటి మందిరంలో ఉన్నటువంటి ఆ సంపదంతా, ఆ బంగారు, వెండి పాత్రలు ఉన్నాయి కదా, ఇంకా చదువుకున్నాం మనం, చాలా పాత్రలు చదువుకున్నాం. ఈ పాత్రలన్నింటినీ ఈ రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఈ రాజ్యాన్ని, ఈ మందిరాన్ని కోసేసి ఈ మందిరంలో ఉన్నటువంటి బంగారు, వాళ్ళకి కావాల్సినటువంటి సంపదలంతటినీ తీసుకెళ్ళిపోయి ఆపెట్టుకున్నాడు. నెబుకద్నెజరు యొక్క పూజించే ఆ దేవాలయంలో పెట్టుకున్నాడు. వాళ్ళు ఆ రోజుల్లో దాని దేవాలయం అనేవాడు. నేను చెప్పేది అర్థమవుతుందమ్మా? ఈ నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు మీదకి వచ్చి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపకరణాలన్నీ తీసుకెళ్ళిపోయి వీళ్ళు ఆరాధిస్తున్నటువంటి ఆ దేవత గుళ్ళో పెట్టి అక్కడ వాటితో వాళ్ళు అర్పణలు అర్పిస్తా ఉన్నారు. ఇది ఇప్పుడు ఏం చేశాడంటే ఇక్కడ ఉన్న వాటిని మరలా తీసుకుపోయి ఇక్కడ పెట్టేదానికి కోరేష్ రాజుని ప్రేరేపించాడు. ఈ కోరేష్ రాజు కింద ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరే శేషుబజ్జర్. ఇదిగో ఇక్కడ రాశాను చూడండి. ఎవరైనా ఇప్పుడు చాటింపు వేసింది ఎవరు? ఆయన చాటింపు వేసింది ఎవరు? రాజాజ్ఞ ఇక్కడ ఉంది కదా. ఎవరా రాజు? కోరేష్ రాజు. అర్థమైందా? కోరేష్ రాజు ఇచ్చాడు. ఇప్పుడు కోరేష్ రాజు ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఈ శేషుబజ్జర్ అనే వ్యక్తిని పిలిచి, ఓ శేషుబజ్జర్, ఈ పేరుకి అర్థం కూడా చెప్తాను నేను. ఇదిగో నెబుకద్నెజరు ఎత్తుకోబోయినటువంటి మన బంగారం, మన ఉపకరణాలు అన్ని ఇప్పుడు యెరూషలేములో మందిరం కట్టడానికి ప్రిపేర్ అయ్యాం కాబట్టి వీటన్నింటిని పోయి నువ్వు అవన్నీ ఎత్తుకొని వెళ్ళిపో, నేను ఇస్తాను. ఎందుకంటే రాజు ఈయన ఈ శేషుబజ్జర్ అనే ఆయన న్యాయాధిపతి, అంటే ఈయనకి న్యాయం తెచ్చేవాడు. దాంట్లో ఉంటారు కదా రాజు దగ్గర ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. అర్థమవుతుందని చెప్పేది. నెబుకద్నెజరు ఏం చేశాడు? ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నీ వాళ్ళ గుళ్ళో పెట్టుకున్నాడు. ఇప్పుడు నెబుకద్నెజరుని కోరదోసినటువంటి వ్యక్తి ఎవరంటే కోరేష్. ఇప్పుడు కోరేషు వాళ్ళ ఖజానాల్లో లేదా ఈయన సామ్రాజ్యంలో పరిపాలించినటువంటి వ్యక్తి ఈ శేషుబజ్జరికి చెప్తున్నాడు, ఇదిగో పలానా దగ్గర ఉన్నటువంటి ఆ ఉపకరణాలన్నీ అవి మనవి కాదు, అవి దేవునివి, కాబట్టి వెళ్ళి తీసుకెళ్ళి యెరూషలేములో పెట్టుకో.
మీరు చదవండి, ఇంకా కింద భాగంలో ఉంటుంది, మీరు చదువుకోండి. ఇంటికి తీసుకోవడానికి ఈయన ఏం చేశాడంటే ఈ శేషుబచ్చర్ అనే వ్యక్తి వాటిని తీసుకొని ఇశ్రాయేలుతో కూడా బయలుదేరి యెరూషలేముకి ప్రయాణాడు. ఈ శేషుబచ్చర్ అంటే అర్థం ఏంటి? ఈ పేరే పేరు. మీరు రేపు వారం మీకు ప్రశ్న, శేషుబచ్చర్ అనే మాటకి అర్థం ఏంటో మీరు తెలుసుకొని వచ్చి తినప్పుడు శేషుబచ్చర్ అంటే అర్థం ఏంటో చెప్పిన వాళ్ళకి 10 రూపాయలు ఇస్తాను ఒక్కొక్క